పల్గూడలో ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులందరితో వారి సమక్షంలో నేను కలవడం రావడం జరిగింది. మన కుప్పాలగూడ అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ పోషించినటువంటి పాత్ర మీ అందరికీ తెలిసిందే. బేసిక్గా స్థానికంగా ఉండేటటువంటి అవసరాలైనటువంటి సాగునీరు దగ్గర నుంచి, మంచినీటి దగ్గర నుంచి మొదలు పెడితే, కరెంటు దగ్గర నుంచి మొదలు పెడితే, కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దూరదృష్టితో మరి డెవలప్మెంట్ అంతా కూడా జరిగింది. ఆ డెవలప్మెంట్, అభివృద్ధి కొనసాగే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క కాలనీకి వెళ్లి స్థానికుల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజల తలలో నాలుకలాగా ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఉండేటటువంటి కష్టాలని దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసిందిగా కార్యకర్తలకు, నాయకులందరూ కూడా సూచన చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడు రాబోయేది ఎండాకాలం, మరి ఇంకొంత ఇబ్బందులు ఉంటాయి ప్రజలకు. సో ఇంకా కొంచెం యాక్టివ్గా మనందరం కూడా ప్రజలతో మమేకమై పనిచేయాలి. ఇక్కడ అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్లో ఏదో చిన్నదో పెద్దదో సమస్య ఉంటుంది. కాబట్టి అనునిత్యం ప్రజల మధ్యలో ఉండాల్సిందిగా కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇది కూడా ఏం చేయాలి అక్క సైడ్ కెమెరాలో కట్ కదలకుండా ఇట్లా కూర్చుంటా బాడీ కదులుతూ ఉంటే అంటే మీకు కొత్తగా వచ్చిందంటే